వెల్కమ్, గుడ్ మార్నింగ్. వచ్చేసానండి, వెలుగు పేపర్ తీసుకొని వచ్చేసాను. మీరు కూడా వచ్చేసేయండి. వెలుగు పేపర్లో వచ్చిన మెయిన్ వార్తలు ఏంటో మీకు చకచకా చెప్పేస్తా. చకచకా కాదు కానీ వివరంగా చెప్పేస్తా. ఒక 45 మినిట్స్ మీరు ఏ పని చేసుకుంటున్న ప్రాబ్లం లేదు. V6 ఫేస్బుక్ పేజ్కి లాగిన్ అయ్యి మీ వంతుగా మీరు షేర్ కొట్టండి, మిగిలింది నాకు వదిలేసేయండి. చలో, పెరిగిన కరోనా స్పీడ్. మనం రోజు కరోనాకు సంబంధించి అప్డేట్స్ చూస్తున్నాం. ఏ రకంగా ఉంది, రాష్ట్రంలో ఎట్లా ఉంది, దేశంలో ఎట్లా ఉంది, ప్రపంచంలో ఎట్లా ఉంది, మొత్తం అన్ని వివరంగా చెప్తాను. దానికి సంబంధించిన వార్త అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద బార్డర్. లడాయి ఆగింది అని చెప్పి మనం న్యూస్ లో చూస్తున్నాం. యాక్చువల్లీ సోమవారం చర్చలు జరిగాయి. సో దానికి సంబంధించి ప్రస్తుతానికైతే నార్మల్సీ ఉన్న సిచ్యుయేషన్, దాని గురించి వివరాలు చెప్తాను. ప్రభుత్వ ఉద్యోగులకు ఫుల్ శాలరీ అటండి. థ్యాంక్ గాడ్. పాపం విపరీతంగా పెన్షనర్లకు కూడా కట్ అవుతుంది. సో ఈసారి మొత్తం శాలరీ ఇవ్వాలి, పెన్షన్స్ కూడా ఫుల్ గా ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన వార్త. H1B, 2B, JL వీసాలు December 31 దాకా సస్పెండ్ చేస్తూ డెసిషన్ తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఏం జరగబోతోంది, దీనివల్ల మన ఇండియన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది చెప్తాను. ఇలాంటి వివరాలన్నీ ఉన్నాయి వెలుగు పేపర్లో. ఇక నుంచి ATM ఎక్కువ వాడితే మోతేనట. అమ్మో, ఛార్జీలు పెంచుతున్నారట. ఏ రకంగా పెరుగుతున్నాయి చూద్దాం బిజినెస్ పేపర్లో. ఆటోలు, క్యాబ్లపై కరోనా దెబ్బ, డ్రైవర్లు ఆగమవుతున్నారు. ఒక్కొక్క రంగాన్ని కరోనా ఎట్లా దెబ్బతీసిందో మనం చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడిందో ఇవాళ వెలుగు పేపర్లో వచ్చింది. దానికి సంబంధించి నేను వివరంగా చెప్తాను. ఇలాంటి బోలెడని వార్తలు ఉన్నాయి. ఇంకా లోకల్ పేజీలో చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. వీటన్నిటిని తీసుకుని నేను వచ్చేసాను, మీరు కూడా వచ్చేయండి. V6 ఫేస్బుక్ పేజ్ లో మీరు షేర్ కొట్టండి. మీతో పాటు మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ని కూడా V6 వెలుగు చేస్తున్న ఈ ప్రయత్నానికి తీసుకురండి. వాళ్ళని కూడా ఎడిట్ చేసేద్దాం. ఓకే, ఠీకే, స్టార్ట్ చేస్తున్నా నేను. పెరిగిన కరోనా స్పీడ్, బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ఏ రోజుకి ఆ రోజు దేశంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల విషయంలో సీన్ మారిపోయింది. అంచనాకు అందకుండా దాని స్పీడ్ కనిపిస్తోంది. మొదట్లో చాలా నార్మల్ గా ఉండే మన దేశంలో, అంత పెద్ద ఎఫెక్ట్ లేకుండే. బట్ ఇప్పుడు ఎవరి అంచనాలకి అందకుండా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. ఆన్ అండ్ యావరేజ్ ప్రతిరోజు 14,000 కేసులు రికార్డ్ అవుతున్నాయండి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎలాంటి పరిస్థితి ఉందో. ఈ 7 రోజుల్లోనే 1,00,000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆల్మోస్ట్ రిలాక్సేషన్స్ అవి ఇచ్చి కూడా ఎప్పటి నుంచి అయితే రిలాక్సేషన్స్ ఎక్కువ ఇచ్చారో, అన్లాక్ మొన్నది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి బాగా కేసులు పెరుగుతున్నాయి. లాస్ట్ 1 వీక్ లోనే 1,00,000కు పైగా కేసులు వచ్చాయి. అండ్ మరణాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇది కొంచెం భయపెట్టే విషయం. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక రకంగా ఉండే, ఇప్పుడు మాత్రం కొంచెం డెత్ రేట్ ఇప్పటిదాకా 2.8%. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేట్ తో పోల్చుకుంటే ఇప్పటిదాకా 2.8% ఉండింది. ఇప్పుడు 3.17. సో మరణాల రేటు కొంచెం పెరుగుతోంది. దేశంలో 4.55 లక్షల కరోనా కేసులు, ఒక్కరోజే 15,368 కేసులు వచ్చాయని చెప్పి చూస్తున్నాం. 468 మంది చనిపోయారు. మొత్తం మరణాలు 14,483. నిన్న ఒక్కరోజే 468 డెత్స్ అండి. ఢిల్లీలో బాగా ఎక్కువగా, ఇన్ఫాక్ట్ మహారాష్ట్ర మామూలుగా మనం ఎపిసెంటర్ అని చెప్పి చెప్పుకున్నాం కదా, దానికంటే ఎక్కువగా ఢిల్లీలో కేసులు నమోదవుతున్న సిచ్యుయేషన్. నిన్న ఒక్కరోజే అక్కడ 4,000 కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. సో దానికి సంబంధించి మనం ఇండెప్త్ చూద్దాం. రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అంటే 10,000కి దగ్గరలో ఉన్నామండి. నిన్న ఒక్కరోజే 879 కేసెస్. మొన్న కూడా 800s లోనే వచ్చింది, నిన్న కూడా 800s లోనే వచ్చింది. గ్రేటర్ లో 652, మేడ్చల్లో 112. మనం చూస్తున్నాం క్రమంగా హైదరాబాదు, ఆ చుట్టుపక్కల జిల్లాలకి, ఇప్పుడు మరిన్ని జిల్లాలకు కూడా కేసులు ఎలా విస్తరిస్తున్నాయో. అయితే నిజంగా జిల్లాల్లో టెస్టులు జరుగుతున్నాయా ఏమో తెలుసుకుందాం. లోకల్ పేజీలో దానికి సంబంధించి వార్తుంది. సో దాని గురించి మనం ఇండెప్త్ చూద్దామండి నెక్స్ట్ లోకల్ పేజీలో. ఇక ప్రభుత్వ ఉద్యోగులకి ఫుల్ శాలరీ ఇవ్వాలని చెప్పి అధికారులని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ కి మొత్తం ఈ జూన్ నెల శాలరీ మొత్తం అందబోతోంది. కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది కాబట్టి ఈసారి పూర్తి వేతనం చెల్లించాలని చెప్పి సీఎం నిర్ణయించారు. అధికారులు కూడా ఆదేశించారని చెప్పి మనం యాచకలో చూస్తాం. దీనికి సంబంధించి సీఎంఓ ప్రకటన రిలీజ్ చేసిందండి. కరోనా లాక్డౌన్ వల్ల రెవెన్యూ తగ్గిపోయింది. అందుకని మార్చి, ఏప్రిల్, మే జీతాల్లో ఎట్లయితే కోత పెట్టారో మనకి తెలుసు. ఉద్యోగులకి 50%, పెన్షనర్స్ కి 25% కట్ చేశారు. సో ఇక ఆ మొత్తం కూడా ఈ నెల ఇవ్వబోతున్నారు. ఈ నెల శాలరీ మొత్తం రాబోతోంది. ఇవి ఎప్పుడు ఎరియర్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఇంకా క్లారిటీ లేదు. దానికి సంబంధించిన వార్త. అండ్ ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు, వారిపై ఈ కరోనా దెబ్బతో పని లేక 6 లక్షల మంది అవస్థలు పడుతున్నారని చెప్పి మనం అదే పేజ్ లో ఆర్టికల్ లో చూస్తున్నాం. కరోనా టైంలోనూ కమిషన్ తగ్గించని క్యాబ్ సంస్థలు, ఓలా, ఉబర్ లో వెహికల్స్ పెట్టుంటారు వీళ్ళు. ఎంత ఏమైనా సరే 20% కమిషన్ వాళ్ళు ఏదైతే తీసుకుంటారో వాటిని మాత్రం అవి తగ్గించట్లేదు. వచ్చే ఆ 4-5 పైసలు కూడా ఈ పెట్రోల్, డీజిల్ రేట్లు ఏ రకంగా పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. డబ్బులంతా దానికే పోతున్నాయి. ఏం చేయాలో తెలియటం లేదు. కొంతమంది అయితే కార్లు అమ్మేసుకుంటున్న సిచ్యుయేషన్ అండి.
వేరే పనికి మరికొందరు వెళ్తున్నారు, సొంతోళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇంకొంతమంది ఇక్కడ సస్టైన్ కాలేక. సో దానికి సంబంధించిన వార్త. ఆటోలు క్యాబ్లు, మామూలుగా జనం ఆటోలు క్యాబ్లు ఎక్కడం బాగా తగ్గింది. ఒకవేళ ఎక్కుతున్నా సరే మెయిన్ గా దెబ్బ ఎక్కడే అంటే ఐటీ కంపెనీస్ అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడంతో వీళ్ళకి మెయిన్ ఉపాధి కోల్పోయారు. చాలా క్యాబ్స్ ఐటీ రిలేటెడ్ వాటిలో ఉంటాయి, ఇంకొన్ని క్యాబ్స్ స్కూల్ కి సంబంధించి స్కూల్ క్యాబ్స్ వాటిలో పెడతారు ట్రాన్స్పోర్టేషన్ కి. ఇప్పుడు స్కూల్స్ ఇంకా ఓపెన్ చేయలేదు అండ్ ఐటీ కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టడంతో మొత్తం ఆల్మోస్ట్ 90% క్యాబ్ డ్రైవర్స్ కి లేదా ఆటో డ్రైవర్స్ కి పని లేని సిచ్యువేషన్ ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఓలా ఉబర్లు సాయం చేయకపోగా 20% కమిషన్ కట్ చేస్తుండడంతో పైసలు లేక అవస్థ పడుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. 500 కూడా రావట్లేదంటే ఎంత ఎంత దారుణంగా ఉందో వీళ్ళ పరిస్థితి మనకు అర్థమవుతుంది. రాష్ట్రంలో 1,00,000కు పైగా క్యాబ్లు, 5 లక్షల వరకు ఆటోలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రం వరకు. కరోనా లాక్డౌన్ సడలింపులో భాగంగా కేంద్రం సూచనలతో రాష్ట్ర సర్కార్ క్యాబ్లు, ఆటోలు నడుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ కరోనా భయంతో జనం క్యాబ్స్ గానీ ఆటోలు గానీ ఎక్కడానికి మొగ్గు చూపించట్లేదు. చాలా మంది ఓన్ వెహికల్స్ లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రం చాలా పెద్ద దెబ్బతీసిందండి. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు క్యాబ్ డ్రైవర్స్ కి. నెక్స్ట్ పేజ్ కొద్దాం, దానికి కంటిన్యూషన్ వార్త ఉంది సెకండ్ పేజ్ లో. ఈ ఆటోలు క్యాబ్లపై కరోనా దెబ్బ ఎట్లా తగిలింది. జూన్ 7th నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ డీజిల్ రేట్లు ఎట్లా పెరుగుతున్నాయో మనకు తెలుసు. ఆల్మోస్ట్ పెట్రోల్ మీద లీటర్ కి ₹8.50 జూన్ 7th నుంచి ఇప్పటిదాకా. డీజిల్ మీద ₹10 పైగానే పెరిగింది. సో హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 83 అంటే ₹82.79, డీజిల్ ఏమో ₹77.60గా ఉంది. ఈ సడలింపుల తర్వాత ఉబర్ ఓలా సంస్థలు 50% మేర వాహనాలను అందుబాటులోకి తెచ్చాయి. కానీ వీళ్ళకి ఏం ప్రయోజనం రావట్లేదు. 18 గంటల నుంచి 20 గంటల దాకా యాప్లు ఓపెన్ చేసి పెట్టుకున్నా సరే అసలు గిట్టుబాటు కావట్లేదని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. ఈ ట్యాక్స్లు కిస్తీలు కట్టలేక చాలా మంది వాళ్ళ బండ్లని వేరే వేరే రకంగా, కొంతమంది అయితే బండ్లలోనే పండ్లు అమ్ముకుంటున్న సిచ్యుయేషన్ మనం అదే పేజ్ లో చూడొచ్చు. సయ్యద్ జాకిర్ హుస్సేన్ అనే డ్రైవర్ ఉబర్ లో బండి నడిపేవాడిని, బండి నడిస్తే గానీ పూట గడవని పరిస్థితి. లాక్డౌన్ తో పని లేకుండా పోయింది. ఈ ట్యాక్స్లు అవి ఇవి ఇవేం కట్టలేక ఇంకా మామిడి పండ్లు పెట్టుకొని అమ్ముకుంటున్నాను బండిలో అని చెప్తుంటే నిజంగా వాళ్ళు ఎంత క్లిష్టమైన సిచ్యువేషన్ లో ఉన్నారో మనకు అర్థమవుతుంది. కొందరేమో పని లేక ఇంటి ముఖం పడుతున్నారు. కంపెనీలు 5% కమిషనే తీసుకోవాలి అని చెప్పి తెలంగాణ టాక్సీస్ అండ్ డ్రైవర్స్ జేఏసీ చైర్మన్ సలావుద్దీన్ డిమాండ్ చేస్తున్నారండి. ఇలాంటి పరిస్థితుల్లో ఓలా ఉబర్ సంస్థలు ఇట్లా 20% కమిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు, మేమే చాలా దారుణమైన ఇబ్బందుల్లో ఉంటాయని చెప్పి ఈ సలావుద్దీన్ అంటున్నారు. కొంచెం ఆలోచించి 5% మాత్రమే తీసుకుంటే బెటర్. డ్రైవర్లకు ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. బట్ ఆయన చెప్తుంది ఏంటంటే పని లేక నేను ఊరికి పోయి పొలం పని చేసుకుంటున్నా అని చెప్పి చెప్తున్నారు. సో దిస్ ఇస్ ద వరీయింగ్ సిచ్యుయేషన్. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు కరోనా వల్ల అని చెప్పి దానికి సంబంధించిన వార్త అదే పేజ్ లో. పెరిగిన కరోనా స్పీడ్ మొత్తం దేశంలో ఎట్లున్నదంటే నిన్న ఒక్కరోజే దేశంలో 468 మంది చనిపోయారండి. జూన్ 16th మనకి తెలుసు మధ్యలో కొంచెం లెక్కలు సవరించారు. మహారాష్ట్ర, ఢిల్లీలో కొన్ని మరణాలు అప్పుడు లెక్కలో లేకుండే అని చెప్పి మళ్ళీ సవరించారు కదా. అప్పుడు లిస్ట్ లో యాడ్ చేసిన పాత మరణాలు 2004 అప్పుడు లిస్ట్ లో యాడ్ చేశారు. వాటిని పక్కన పెడితే ఒక్క రోజులో కరోనా వల్ల ఎక్కువ మంది చనిపోయింది నిన్ననే 468 మరణాలు. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ ఆ 2004 పక్కన పెడితే. సో ఈ మరణాలతో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 14,483కి చేరిందండి. జూన్ 15th వరకు నేను ఇందాక చెప్పాను కదా, జూన్ 15th వరకు 2.8% ఉండే మన దేశంలో డెత్ రేట్. బట్ ఇప్పుడు బాగానే 3.17%కి పెరిగిన సిచ్యుయేషన్. ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువే. అయినా సరే మరణాల రేటు పెరగడం అనేది కొంచెం వరీయింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అండ్ దేశవ్యాప్తంగా 15,368 కొత్త కేసులు వచ్చాయి. ఏ రోజు కూడా 13-14 తగ్గట్లేదు మన దేశంలో కొత్త కేసుల సంఖ్య. మొత్తం కేసుల సంఖ్య 4,57,830కి చేరుకుందండి దీంతో. సో రికవరీ రేట్ అయితే పెరుగుతోంది. ఇది మాత్రం కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. 56.71% గా ఉంది మన దేశంలో రికవరీ రేటు. ఢిల్లీలో ఒక్కరోజే 3,947 కేసులు వచ్చాయి. దిస్ ఇస్ రికార్డ్ అనమాట. 4 రోజులుగా రోజు 3,000కు పైగా కేసులు వస్తున్నాయి. నిన్న ఆల్మోస్ట్ 4,000, 3,947 కేసులు వచ్చాయి అనమాట. ఇప్పటిదాకా మహారాష్ట్రను మించి అక్కడ కేసులు నమోదయ్యాయని చెప్పి మనం ఇదే ఆర్టికల్లో చూస్తున్నాం. ఏ రాష్ట్రంతో పోల్చినా ఒక్క రోజుల్లో నమోదైన కేసుల్లో హైయెస్ట్ ఎవర్ నిన్న ఢిల్లీలో రికార్డ్ అయ్యాయి. మొత్తం కేసులు ఇప్పటిదాకా ఢిల్లీలో 66,602కు చేరాయండి. 2,301 మంది ఇప్పటిదాకా చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజే
3214 కేసులు. మహారాష్ట్రలో ఇట్ హాస్ బికమ్ అ రెగ్యులర్ ప్రాక్టీస్. ప్రతిరోజు మనం ఇన్ని వేల కేసులు చూస్తూనే ఉన్నాం. నిన్న 248 మంది చనిపోయారు. సో కరోనా కేసులు 139,010కి పెరిగాయి మహారాష్ట్రలో. మరణాలు కూడా 6,000 దాటిపోయాయి. ఇక ఇప్పటిదాకా కొన్ని దేశాలు అసలు కరోనా లిస్ట్ లోనే లేవు ప్రపంచంలో. ఇంకొన్ని దేశాలేమో బాగా రికవర్ అయ్యాయి. మంచి మెజర్స్ తీసుకోవడం వల్ల, బాగా రెస్ట్రిక్ట్ చేయడం వల్ల, మంచిగా ఆపడం వల్ల, స్ట్రిక్ట్ గా మెజర్స్ తీసుకోవడం వల్ల అని చెప్పి మనం చూసాం కదా. బట్ ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి మారుతోంది అని చెప్పి మనం ఇదే ఆర్టికల్లో చూస్తున్నాం. 2 వారాల క్రితం దాకా కొన్ని దేశాల పరిస్థితి మెరుగ్గానే ఉండే, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అని చెప్పి ఈ ఆర్టికల్లో ఉంది. కరోనా విషయంలో ఎక్కడో చాలా దూరంలో ఉన్న దేశాలు ఇప్పుడు టాప్ 20లోకి వచ్చేస్తున్న పరిస్థితి. పెరు, చిలీ వంటి దేశాలు అయితే టాప్ 10లోకి వచ్చేసాయంట. మన పొరుగు దేశాలు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఇవి టాప్ 20లో ఉన్నాయని చెప్పి చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం వరకు ఆఫ్రికాలో పరిస్థితి బెటర్ అని చెప్పి అనుకున్నా, ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో కేసులు పెరగడం కలవరం పెడుతోంది అని చెప్పి చూస్తున్నాం. మొత్తం ప్రపంచంలోని 19 దేశాల్లో 1,00,000కు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పి చూస్తున్నాం. సో మొత్తంగా ప్రపంచంలో ఇప్పటిదాకా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 92,68,698 అండి. చనిపోయిన వాళ్ళు 4,76,373. సో రికవరీలు మాత్రం 5 మిలియన్లకు దగ్గరలో, అంటే 50 లక్షలకు దగ్గరలో ఉన్నాయి రికవరీ రేట్. 28 రోజులుగా ప్రతిరోజు కూడా 1,00,000కు పైగానే కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పరిస్థితి. సో ఒక్క రోజులో నమోదైన కేసుల్లో రికార్డు స్థాయి కూడా మనకి కనిపిస్తోంది. మొన్నటిదాకా రోల్ మోడల్ అనుకున్న దేశాల్లో కూడా ఇప్పుడు కరోనా మళ్ళీ విజృంభిస్తోందని చెప్పి మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ సౌత్ కొరియా చాలా ఎఫిషియెంట్ గా కరోనాని కంట్రోల్ చేసింది అని చెప్పి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా. అయితే అక్కడ సెకండ్ వేవ్ మొదలైంది అని చెప్పి ఇదే ఆర్టికల్లో చూస్తున్నాం. అధికారికంగా ఆ దేశం కూడా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చింది. 12,484 మంది ఇప్పుడు అక్కడ కరోనా బారిన పడ్డారు. 281 మంది చనిపోయారని చెప్పి చూస్తున్నాం. కేసులు తక్కువగానే ఉన్నా ఇప్పుడు మళ్ళీ అక్కడ పరిస్థితి కొంచెం కేసులు పెరుగుతున్నాయి కాబట్టి చాలా స్ట్రిక్ట్ గానే ఉంది ఆ దేశం అని చెప్పి కూడా ఇదే ఆర్టికల్లో చూడొచ్చు. సో జూన్ నుంచి ఫుల్ శాలరీస్, పెన్షన్స్ బకాయిలను జీపీఎఫ్ లో జమ చేస్తామని జేఏసీ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ చెప్పారండి. దానికి సంబంధించిన వార్త. ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ జూన్ నుంచి పూర్తి శాలరీలు, పెన్షనర్లకి ఫుల్ పెన్షన్స్ ఆల్రెడీ సీఎం కేసీఆర్ ఆదేశించారు. సో దానికి సంబంధించి నిన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ ప్రతినిధులు కలిశారు హరీష్ ని. ఈ సందర్భంగా ఆయన చెప్పారు, ఇప్పుడు మొత్తం ఇస్తాము, ఈ 3 నెలల వేతన బకాయిలు ఏవైతే ఉన్నాయో జీపీఎఫ్ లో జమ చేస్తామని చెప్పి కూడా చెప్పారు. అయితే వీళ్ళు జీపీఎఫ్ లో కాకుండా నగదు రూపంలో ఇవ్వాలని చెప్పి ఈ జేఏసీ ప్రతినిధులు మంత్రిని కోరారు. వీళ్ళు లుక్ ఇంటూ ఇట్ అని చెప్పి మంత్రి చెప్పారు. దానికి సంబంధించిన వార్త. ఇక అదే పేజ్ లో ఏపీ ఎమ్మెల్యేకు కరోనా. ఏపీ ఎమ్మెల్యే ఒకరు కరోనా బారిన పడ్డారండి. విజయనగరం జిల్లా ఎస్కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్ గా తెలిసింది. సో 2 రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది. దానికి సంబంధించిన వార్త. గాంధీలో మెడికల్ డిపార్ట్మెంట్ అధికారికి కరోనా అని చెప్పి మనం అదే పేజ్ లో చూస్తున్నాం. గాంధీ హాస్పిటల్లో సిబ్బంది పర్సన్ కరోనా బారిన పడుతున్న పరిస్థితి మనకు తెలుసు. మెడికల్ రికార్డ్ డిపార్ట్మెంట్ లో ఒక అధికారికి కరోనా వచ్చింది. సో ఆ సెక్షన్ లో పనిచేసే ఒక 20 మంది ఉద్యోగులందరినీ కూడా క్వారంటైన్ చేశారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో చాలా ఇంపార్టెంట్ వార్త అండి. ఇది చాలా మందికి చాలా అవసరం. రిలాక్స్ అవ్వద్దు, కరోనాకు మందులు, టీకాలు రాలేదు. ఇప్పటికీ మనం రకరకాలుగా ఫ్యాబిఫ్లూ అని చెప్పి, ఫ్యావిపిరావిర్ లేదా రెమ్డెసివిర్ అండ్ డెక్సా, ఈ 3 విషయంలో మనం ఇప్పటిదాకా రకరకాల వార్తలు చూస్తూ వస్తున్నాం. ఎస్పెషల్లీ ఫ్యావిపిరావిర్ అయితే మైల్డ్ అండ్ మోడరేట్ సిమ్టమ్స్ వాళ్ళకి, డెక్సా కానీ లేకపోతే రెమ్డెసివిర్ కానీ ఇవన్నీ కొంత సిచ్యుయేషన్ క్రిటికల్ గా ఉన్న పేషెంట్స్ కి బాగా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నాయని చెప్పి, ఇంకేముంది కరోనాకు మందు వచ్చేసిందని చెప్పి చాలా మంది మామూలుగానే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అన్లాక్ టైంలో. ఇంకేముందిలే మందులు వచ్చేసే, మనం ఎట్లా తిరిగినా పర్లా, మాస్క్ ఎందుకు ఇంకా అని చెప్పి చాలా మంది లైట్ తీసుకుంటున్న సిచ్యుయేషన్. అస్సలు అలా వద్దు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారండి. నిన్న V6 ఇంటర్వ్యూ ఇచ్చారు డాక్టర్ వేదప్రకాష్. మాస్కులు, డిస్టెన్సింగ్, చేతులు కడుక్కోవడమే ప్రస్తుతానికి వ్యాక్సిన్స్. ఎందుకంటే వ్యాక్సిన్ రావాలి అంటే అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రయల్స్ మొత్తం అంతా అయ్యి వ్యాక్సిన్ రావాలంటే 6 నెలలు పడుతుంది. ఆ వచ్చిన తర్వాత కూడా అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రావాలంటే ఇంకా టైం పడుతుంది. సో వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే సూచనలు లేవు. అక్టోబర్ వరకు అసలు వ్యాక్సిన్ గురించి మనం ఆలోచన కూడా చేయక్కర్లేదు, అంత తొందరగా వచ్చే ఛాన్స్ లేదని చెప్పి డాక్టర్ వేదప్రకాష్ చెప్తున్నారు. అండ్ ఆయన చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఈ గ్లెన్మార్క్ కంపెనీ ఫావిపిరావిర్ అనే కరోనా మందును విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కరోనా వైరస్ కి బాగా పనిచేస్తుంది, బట్ ఎఫిషియెంట్ గా ఇదే మందు, అంటే మనకి ఎట్లయితే జ్వరం వస్తే డోలో వేసుకుంటాం, లేకపోతే కోల్డ్ కు అజిత్రోమైసిన్, ఇట్లా ఒక్కొక్క జబ్బుకి లేదా ఒక్కొక్క రోగానికి ఏదైతే మందు వాడతామో అట్లా కరోనాకి ఇది మందు అని చెప్పి ఇతమితంగా ఇప్పటిదాకా కూడా ఏది ప్రూఫ్ కాలేదు అని చెప్పి డాక్టర్ వేదప్రకాష్ చెప్తున్న సిచ్యువేషన్.
దేశంలో ఎక్కడా కూడా వ్యాలిడేటెడ్ స్టడీ జరగలేదు. మామూలుగా జపాన్లో నార్మల్ ఫ్లూ కోసం ఫావిపిరావిర్ వాడుతున్నాము, అట్లనే కరోనా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి వాడడం, కొంచెం తీవ్రంగా ఉంటే రెమ్డెసివిర్, హెట్రో నుంచి వస్తున్న రెమ్డెసివిర్ మందు సివియర్ కరోనా కేసెస్ లో కొంత ఎఫెక్ట్ చూపించవచ్చు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ డెక్సామిథాసోన్, డెక్సా అని చెప్పి కూడా అంటున్నాం, అది మాత్రం ఆక్సిజన్ వెంటిలేటర్ పై ఉన్న కరోనా పేషెంట్స్ లో 6వ వంతు వ్యక్తులపై మాత్రమే ఎఫెక్ట్ చూపించింది అని చెప్పి కూడా డాక్టర్ వేదప్రకాష్ చెప్తున్న పరిస్థితి. సో కరోనాకి సంబంధించి మెడిసిన్ వచ్చేసింది, ఇంకెట్లయినా తిరగొచ్చులే, మనకి ఏం ప్రాబ్లం లేదులే అని చెప్పి అనుకోవడానికి అస్సలు వీలు లేదండి. డాక్టర్ వేదప్రకాష్ చెప్తున్న పరిస్థితిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ తీయొద్దు, మాస్క్ పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం, చేతులు కడుక్కుంటూ శుభ్రంగా ఉండడం, ఇవే ప్రస్తుతానికి కరోనా విషయంలో లేదా కరోనా బారిన మీరు పడకుండా కాపాడగలిగే వ్యాక్సిన్లు కానీ మందులు కానీ అని చెప్పి ఆయన చెప్తున్నారు. ప్రస్తుతానికి మాస్కులే టీకాలు అని చెప్పి చెప్తున్నారు. కంపల్సరీ మాస్క్ ని ముక్కు నోరు కవర్ అయ్యే విధంగా పెట్టుకోండి. మాట్లాడుతున్నప్పుడు కంపల్సరీ మాస్క్ ఉండాలి. చాలా మంది అంటే మోర్ దాన్ 90% ఒక ఫీల్ లో ఉంటున్నారండి, మాట్లాడేటప్పుడు సరిగా వినపడదని చెప్పి మాస్క్ కిందకి లాగి మాట్లాడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇట్స్ నాట్ కరెక్ట్. మెయిన్ గా డ్రాప్లెట్స్ ద్వారానే కరోనా వ్యాపిస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఎస్పెషల్లీ కవర్ అయి ఉండాలి మీ ముక్కు కానీ నోరు కానీ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకేం జరగదు అనే ధోరణిలో ఉండద్దు. మన దేశంలో అంత ప్రమాదకరంగా లేదు వైరస్, లేకపోతే మన హెరిడిటీ, మన ఇమ్యూనిటీ అద్భుతంగా ఉంది, మనకేం కాదు, మనం చాలా స్ట్రాంగ్, ఇట్లాంటి అపోహలు ఏం పెట్టుకోదు, వీళ్ళు వాళ్ళని తేడా లేదు కరోనా వైరస్ కి అని చెప్పి కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త ఇంకా అదే పేజ్ లో. H1B JL వీసాలు December 31 దాకా సస్పెండ్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెసిషన్ తీసుకున్నారండి. H1B H2B JL ఇంకా వేరే టెంపరీ వర్క్ పర్మిట్ వీసాల్ని December 31 వరకు వీసాల జారీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మెయిన్ గా ఆయన చెప్తున్నది ఏంటంటే, ఎప్పటి నుంచో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఎప్పుడు కూడా అమెరికా ఫస్ట్ అనే నినాదమే. అఫ్ కోర్స్ ఆయన అధికారంలోకి వచ్చింది కూడా మెయిన్ గా ఇష్యూని బేస్ చేసుకునే. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మరొకసారి ఇది. అండ్ మోర్ ఓవర్ కరోనా వల్ల విపరీతంగా అక్కడ జాబ్ లాస్ కూడా జరిగింది. అమెరికన్స్ కి ఉద్యోగాలు కోల్పోతే మనం బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వీసాలు ఇచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి అనే ఒక ఇది కూడా. సో అక్కడ నిరుద్యోగిత శాతాన్ని తగ్గించడానికి ఈ డెసిషన్ తీసుకుంటున్నామని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. మా ప్రజల జీవితాల్ని ఉద్యోగాల్ని రక్షించే ఇమిగ్రేషన్ సిస్టమ్ ను రూపొందించడం మా నైతిక విధి. సో H1B L వీసాల కింద పనిచేసేందుకు రిక్వెస్ట్లు వచ్చిన పలు కీలక సంస్థల్లో లాస్ట్ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య 2 కోట్ల మంది అమెరికన్ వర్కర్స్ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. సో ఇప్పుడు అదంతా కాంపెన్సేట్ చేయడానికి అండ్ కరోనా వల్ల వచ్చిన ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని కవర్ చేయడానికి, మా ప్రజల ఉద్యోగ అవకాశాలకి ముప్పు ఏర్పడుతుంది బయట నుంచి వేరే వాళ్ళు వస్తే, అందుకని చెప్పి కరోనా వల్ల ఆల్రెడీ చాలా నష్టపోయారు అమెరికన్స్, ఇంకా మరింత నష్టపెట్టదలుచుకోలేదని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. మెయిన్ గా దీనిలో ఏంటంటే, ఏటా జారీ చేసే 85,000 H1B వీసాల్లో 70% వరకు మన ఇండియన్స్ కే వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ తెచ్చిన ఈ తాజా ఆర్డర్స్ వల్ల కొత్తగా అప్లై చేసే వారికి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఈ H1Bయో లేకపోతే ఏ వీసా, వర్క్ పర్మిట్ వీసాతో ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మన వాళ్ళు వీసా స్టాంపింగ్ కోసం ఏడాది చివరి దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి, ఎవరైతే కొత్తగా వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు. అమెరికా ఫినాన్షియల్ ఇయర్ October 1 ప్రారంభం కాబోతోంది. ఇండియన్ అమెరికన్ కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న మన వాళ్ళ వీసాల పునరుద్ధరణ ఆలస్యం కాబోతోందని చెప్పి చేస్తున్నాం. గ్రీన్ కార్డు ఉండి అమెరికా బయట ఉన్న వాళ్ళు, వారి భార్య లేదా భర్త, పిల్లలు వాళ్ళెవరూ ఎఫెక్ట్ అవ్వరు అని చెప్తున్నారు. ఆహార సరఫరా రంగంలో ఉన్న వారికి కూడా ఈ ఆర్డర్స్ వర్తించవు. H1B కింద పనిచేస్తూ ప్రస్తుతం అమెరికా బయట ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆ వీసాతో అమెరికాకు తిరిగి రావచ్చు. వాళ్ళేదో ఇరుక్కుపోయారని చెప్పి కూడా భావించక్కర్లా. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ కూడా ఒకటి ఉందండి. అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఈ సంస్కరణలు తీసుకురావడం వల్ల ఏంటంటే, H1B వీసా జారీలో ఎవరైతే ఎక్కువ జీతాలు తీసుకుంటారో, ఎక్కువ జీతాలు తీసుకునే ఉద్యోగులకి పెద్దపీట వేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఎక్స్పర్ట్స్ మాత్రమే, బాగా హైలీ స్కిల్డ్ పర్సన్స్ మాత్రమే తమ దేశంలో ఉద్యోగాలు చేయడానికి రాగలుగుతారు. తద్వారా తమ అమెరికన్ల ఉద్యోగాలు కూడా భద్రంగా ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. సో దీనివల్ల ఇండియన్స్కి వచ్చే నష్టం ఏం లేదండి, మనకి అడ్వాంటేజే. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, H1B వీసాల్ని అమెరికా టెంపరీగా రద్దు చేయడం మనకి మంచిదే. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్
చెప్తున్నది ఏంటంటే ఇప్పటికే H1B వీసాలతో ఉంటున్న మన వారికి ఫుల్ డిమాండ్ ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. సో వాళ్ళు మరింత ఎక్కువ జీతాలు కోరవచ్చు అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. యుఎస్ కి ఖచ్చితంగా విదేశాల్లోని స్కిల్డ్ ఎంప్లాయీస్ అవసరం అని చెప్పి ఫెడరల్ రిజర్వ్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బ్రూకింగ్స్ ఫౌండేషన్స్ ఇప్పటికే చెప్పాయి. సో ఇప్పుడు ట్రంప్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్కిల్డ్ ఎంప్లాయీస్ కొరత ఏర్పడి చాలా కంపెనీలు విదేశాలకి అవుట్ సోర్సింగ్ ఇవ్వడం తప్పదు. సో అమెరికా నుంచి అవుట్ సోర్సింగ్ ద్వారా మనకే చాలా పనులు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఇది ఎకనమీకి దెబ్బ అని చెప్పి ట్విట్టర్ వ్యాఖ్యానించింది. వలసలకు మద్దతుగా ఉంటాము, వలసల వల్లనే అమెరికన్ ఎకానమీ బాగా స్ట్రెంగ్తన్ అయి ఉంది. ఇప్పుడు ఇట్లా వీటిని ఆపేయడం లేకపోతే ఈ 31 వరకు, డిసెంబర్ 31 వరకు ఈ వీసాల్ని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి సుందర్ పిచాయ్ గూగుల్ సిఇఓ ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ డిసెంబర్ 31 వరకు ఈ వీసాల్ని సస్పెండ్ చేస్తున్నారండి. బట్ దీనివల్ల ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, ఎగ్జిస్టింగ్ అక్కడ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కొత్తగా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు మాత్రం కొంత వెయిట్ చేయాలి, బికాస్ ఇట్స్ అ టెంపరీ థింగ్. దానికి సంబంధించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వద్దాం. 370కి వ్యతిరేకంగా ఆనాడే పోరాడారు ముఖర్జీ, భరతమాత ముద్దు బిడ్డ. నిన్న శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బీజేపీ అనేక చోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. బీజేపీ కీలక లీడర్స్ అంతా కూడా వివిధ జిల్లాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోసం అవిశ్రాంతంగా పోరాడారు జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ. ప్రతి బీజేపీ కార్యకర్తకి ఆయన మార్గదర్శకులు. ఆయన రెండు జెండాలు లేకపోతే రెండు రాజ్యాంగాలు ఇవన్నీ కరెక్ట్ కాదు, అంతా ఒకటిగా ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో తప్పించారు. ఆయన ఏదైతే కలలు కన్నారో దాన్ని మోడీ నెరవేర్చారు, ఆర్టికల్ 370 రద్దు చేసి అని చెప్పి ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏక్ దేశ్ మే దో నిషాన్ నహీ చలేగా అని చెప్పి శ్యామప్రసాద్ ముఖర్జీ అనేవారు. సో దాని ప్రకారంగా ఇప్పుడు బీజేపీ ఆయన అడుగుజాడల్లో నడుస్తోంది అని చెప్పి కూడా సంజయ్ మాట్లాడారు. అండ్ టిఆర్ఎస్ ది దోచుకుందాం దాచుకుందాం అనే పాలసీ అని చెప్పి వివేక్ వెంకటస్వామి బీజేపీ కోర్ కమిటీ నేత వ్యాఖ్యానించారండి. ముఖర్జీ ఆలోచనలు ఒకే దేశం ఒకే ఎజెండా అనే నినాదంని ప్రధాని మోడీ ముందుకు తీసుకెళ్లారని చెప్పి వివేక్ అన్నారు. అండ్ మెయిన్ గా ముఖర్జీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత, మొక్కలు నాటిన తర్వాత మాట్లాడారు ఆయన. బీజేపీకి రోజు రోజుకి దేశంలో ప్రజాదరణ పెరుగుతోంది, అది చూసి ఓర్వలేక రాష్ట్రంలో టిఆర్ఎస్ రంకెలేస్తోందని చెప్పి కూడా అన్నారు. ఎంతసేపు సీఎం కేసీఆర్ కి ఫామ్ హౌస్ లో ఉండి కమిషన్లు లెక్క చూసుకోవడం తప్ప వేరే పనేం లేదు. ఈయన దొరపోకడలు, ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా రాబోయే రోజుల్లో బీజేపీ తీవ్రమైన పోరాటం చేస్తుంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో 5 లక్షల మొక్కలు నాటినట్లుగా ప్రేమేందర్ రెడ్డి అనౌన్స్ చేశారండి, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పర్యావరణ పరిరక్షణకి బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పి కూడా అన్నారు. దానికి సంబంధించిన వార్త ఇంకా అదే పేజ్ లో, కరోనా టెస్టులపై టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. మనకి తెలుసు గత కొన్ని రోజులుగా గట్టిగా డిమాండ్ చేయడం బీజేపీ, టెస్టులు ఎందుకు పెంచరు అని చెప్పి సర్కార్ దవాఖానాల ముందు నిరసనకు పిలుపునివ్వడం, వాళ్ళని లిఫ్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లిపోవడం, ఇవన్నీ మనం చూసాం. బీజేపీ ప్రశ్నలు, బీజేపీ చేస్తున్న పోరాటాల మీద ఎందుకు రెస్పాండ్ అవ్వండి అని చెప్పి ప్రగతి భవన్ డైరెక్షన్ తో మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూస్తున్నాం. బీజేపీ ప్రశ్నలపై టీఆర్ఎస్ ఎదురు దాడి అని చెప్పి మనం ఇదే ఆర్టికల్లో చూడొచ్చు. మొదటి నుంచి బీజేపీ రాష్ట్ర నేతలు కరోనా టెస్టులు పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే మేము చేస్తున్నాము టెస్టులు అని చెప్పి అంటున్నారు. మొన్న వర్చువల్ ర్యాలీలో బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా క్వశ్చన్ చేయడంతో, ఇక తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు ఎక్కువ టెస్టులు చేస్తున్నాయి, ఎందుకు తెలంగాణ కావాలని టెస్టులు చేయకుండా ఉంది అని చెప్పి క్వశ్చన్ చేయడం. కానీ అవినీతి పేరుకుపోయింది, ప్రాజెక్టులు మొత్తం కూడా అవినీతి కోసం, కమిషన్ల కోసమే నిర్మిస్తున్నారని చెప్పి విమర్శించడం, వీటన్నిటితో మొత్తం ఒక్కసారి ఒక కుదుపు వచ్చింది. సో ప్రగతి భవన్ నుంచి వచ్చిన డైరెక్షన్ మేరకు టిఆర్ఎస్ మంత్రులు, లీడర్స్ చాలా మంది రంగంలోకి దిగి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టెస్టులు ఎందుకు పెంచట్లేదు అంటే ఆరోగ్య మంత్రి సరైన సమాధానం చెప్పట్లేదు అన్న విమర్శలు మనకి క్లియర్ గా వినిపిస్తున్నాయి. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే టెస్టులు చేస్తున్నాం, లేకపోతే వీళ్ళ గురించి మర్కజ్ లింక్ గురించి దేశానికి చెప్పింది మేమే, ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం ఈటెల రాజేందర్ నుంచి చూసాము. అయితే కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని చెప్పి సెంటర్ ని కూడా అలర్ట్ చేసింది తెలంగాణనే అని చెప్పి కూడా ఈటెల చెప్పారు. మరి ఆరోగ్యశ్రీలో కరోనా ట్రీట్మెంట్ చేర్చాలి, లేదంటే ఆయుష్మాన్ భారత్ ని రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి కూడా బీజేపీ డిమాండ్ చేస్తూ వస్తోంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా టిఆర్ఎస్ నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆన్సర్ దొరకని సిచ్యువేషన్. గుజరాత్ లో వైరస్ ఉధృతంగా ఉంది, మరి దీనికి మోడీ బాధ్యత తీసుకుంటారా అని చెప్పి కూడా టీఆర్ఎస్ నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. కేంద్ర సాయం మీద కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయండి రెండు పార్టీల నాయకుల మధ్య. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కరోనా కట్టడి కోసం 7,000 కోట్లు ఇచ్చింది లాక్డౌన్ టైంలో. వాటిని మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. అసలు
ఆ మొత్తం డబ్బుల్ని దేనికి ఎంత కేటాయించారు, ఎట్లా ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పి కూడా బీజేపీ చాలాసార్లు డిమాండ్ చేస్తుంది. బట్ కేవలం 214 కోట్లు విడుదల చేశారు, మమ్మల్ని ఏమీ ఆదుకోలేదు. మొన్న మనకి తెలుసు ఆరోగ్య శాఖ మంత్రి ఎట్లా మాట్లాడారు, చప్పట్లు కొట్టమన్నారు, దీపాలు వెలిగించమన్నారు, పూలు జల్లమన్నారు. ఇవన్నీ చేసి ఒక 214 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అంతకుమించి కేంద్రం ఏం చేయలేదని చెప్పి కూడా కామెంట్ చేశారు. అండ్ ఒక పక్క జేపీ నడ్డా విమర్శల్ని తిప్పికొట్టే పనిలో టిఆర్ఎస్ నాయకులు ఉంటే, సోమవారం సర్కారు దవాఖానాల ముందు బీజేపీ ఆందోళన చేయడం ఇవన్నీ రుచించలేదు టిఆర్ఎస్ కి. అందుకని చెప్పి హైకమాండ్ సీరియస్ గా ఉంది. అందుకనే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, జీవన్ రెడ్డి కానీ, ఎంపీ రంజిత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి విమర్శించిన పరిస్థితి అని చెప్పి మనం అదే పేజ్ లో చూస్తున్నాం. అండ్ ఫిరోజ్ ఖాన్ కు సాయం చేయండి అని చెప్పి ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారండి. పాకిస్తాన్ తో పోరాటంలో చనిపోయిన షాహిద్ లాన్స్ నాయక్ ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సాయం చేయాలని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఫిరోజ్ ఖాన్ 2013 బక్రీద్ పండుగకు ముందు రోజు బాలకోట్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించారు. వెంటనే ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సైనిక కుటుంబాలపై వివక్ష ఎందుకు అని చెప్పి మందా కృష్ణమాది కూడా క్వశ్చన్ చేశారండి. 7 ఏళ్లైనా ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి ఎలాంటి సాయం ఎందుకు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం, ప్రకటించిన సాయం కూడా ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు. అండ్ అదే పేజ్ లో పంట రుణాలు మాఫీ చేయాలి, 5 ఎకరాలు దాటిన వారికి కూడా రైతు బంధు ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు సీఎం కేసీఆర్ కి. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కేంద్రం ప్యాకేజ్ ఒక్కరికైనా అక్కడికి వచ్చిందా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. సో బీజేపీ ఆందోళనలు, బీజేపీ పోరాటం, వీటన్నిటికీ వెంటనే రెస్పాండ్ అవ్వాలన్న ఆదేశాల మేరకు మొత్తం మంత్రులు రంగంలోకి దిగారండి. నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వలస కార్మికులు ఇబ్బందులు గురి చేసింది కేంద్రం కాదా, చెప్పకుండా లాక్డౌన్ పెట్టారు, చెప్పకుండా ఎత్తేసారు, వాళ్ళని అసలు పట్టించుకోలేదు, ఇంకా మేమే వాళ్ళకి ట్రైన్ టికెట్లు అవి ఇవి మేమే రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లించి వాళ్ళని సొంత రాష్ట్రాలకు తరలించాము, చిల్లర రాజకీయాలు మానుకోవాలి బీజేపీ అని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా కామెంట్ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పాటిస్తోంది, ఎక్కడా కూడా గైడ్ లైన్స్ కి విరుద్ధంగా పోవట్ల. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఇక్కడ కూడా పెరుగుతున్నాయి. దాని గురించి ఎందుకు అంతలా విమర్శలు చేస్తారు? అండ్ మోరోవర్ ఇదేమంత ప్రాణం పోయే పరిస్థితి కాదు, ఆల్మోస్ట్ 96% అందరూ కూడా రికవర్ అవుతున్నారు. సో ఎందుకు దేని గురించి అంత వరి అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లోనే తప్పలేదు కరోనా బాధలు, మనం ఏంటి అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఈ నెల 25న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లలో హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. అండ్ అదే పేజ్ లో కరోనా టైంలో ఎమ్మెల్యేలకు గిఫ్ట్ కూపన్లు, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ బహుమతులపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయండి. ఒక్కో ప్రజా ప్రతినిధికి 1,00,000 విలువైన కూపన్స్ ఇచ్చారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఓ పక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, చివరికి పెన్షనర్లకు కూడా పెన్షన్ల కోత పెట్టిన ప్రభుత్వం ఇట్లా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు మాత్రం రహస్యంగా గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేశారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త. అండ్ కూలీలకు ఎమర్జెన్సీ టికెట్లు ఇస్తామని చెప్పి డిఆర్ఎం హైకోర్టుకి తెలిపారండి. ఎట్టకేలకి రైల్వే నుంచి ఆన్సర్ వచ్చింది. హైకోర్టు డిఆర్ఎం ని మా ముందు రండి అని చెప్పి అనింది కదా, ఎందుకు మీరు నడుస్తున్న ట్రైన్స్ కి అదనంగా 1-2 బోగీలు కూడా వేయలేరా, మీకు ఆదాయం ముఖ్యమా అని చెప్పి కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది. సో నిన్న డిఆర్ఎం హైకోర్టుకి తెలిపారు, ఎమర్జెన్సీ టికెట్లు ఇస్తాం కూలీలకి, సో వాళ్ళని అదనంగా బోగీలు వేయడం సాధ్యం కాదు, కానీ ఉన్న టికెట్స్ లోనే అదనంగా టికెట్స్ ఇస్తాం, ఒక 34 మందిని స్లీపర్ క్లాస్ లో, మిగిలిన వాళ్ళని ఏసీ బోగీలో పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆయన డిఆర్ఎం హైకోర్టు ముందుకు వచ్చి ఆన్సర్ చేశారు. సో మొత్తం ఎవరైతే ఇటుక బట్టీల్లో ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పంపేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్పారు. దానికి సంబంధించిన వార్త. ప్రజల్లో ఉన్నందుకే మా ఎమ్మెల్యేలో కరోనా అని చెప్పి టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారండి. సో ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్నారు మా ఎమ్మెల్యేలు, అందుకనే వాళ్ళకి కరోనా వచ్చింది, అనవసరంగా రాజకీయాలు చేస్తోంది బీజేపీ కరోనా విషయంలో అని చెప్పి ఆయన మాట్లాడుతూ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేవా కరోనా కేసులు, ఇక్కడే ఉన్నాయని చెప్పి కూడా ఆయన అన్నారు. ఖచ్చితంగా ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నాం అని చెప్పి కూడా చెప్పారు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మెచ్చుకుంటుంటే జేపీ నడ్డా విమర్శిస్తున్నారు. అసలు ఇదెక్కడ ఈ విధానం అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అలాగే పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా కేసుల సంఖ్య మీద బీజేపీ నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కువ కేసులు ఉన్నాయని చెప్పి నడ్డా అబద్ధం చెప్పారని చెప్పి కూడా అన్నారు. గుజరాత్ లో 27,000 కేసులు నమోదయ్యాయి, మరి దీనిపై మోడీని ప్రశ్నిస్తారా జేపీ నడ్డా అని చెప్పి కూడా ఆయన అడిగారు. లాక్డౌన్ విషయాన్ని ముందుగా చెప్పకుండా వలస కార్మికుల ఉసురు తీసుకున్నారు, అది నిజం కాదా, 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు, ఏమిచ్చారు, ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా ఏం చేశారని చెప్పి కూడా జీవన్ రెడ్డి క్వశ్చన్ చేశారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే,
కరోనా టెస్ట్లను బిజినెస్ గా చూడొద్దు. నిన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రతినిధులతో ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ భేటీ అయ్యారండి. ఈ సందర్భంగా ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టెస్ట్లని బిజినెస్ గా దయచేసి చూడొద్దు. రాష్ట్ర ప్రభుత్వం చాలా చేస్తోంది. దానికి మీ వంతు మీరు కూడా హెల్ప్ చేయాలి అని చెప్పి కూడా ఆయన డయాగ్నోస్టిక్స్ ప్రతినిధులతో ఆరోగ్య శాఖకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన అన్నారు. అండ్ ఇంటికి వచ్చి శాంపిల్స్ తీసుకుంటాం, ఇంత పే చేయండి అంత పే చేయండి అని ఇలాంటి పబ్లిసిటీలు మాత్రం దయచేసి వద్దు. సిమ్టమ్స్ ఉంటేనే టెస్టులు చేయాలి అని చెప్పి మరొకసారి ఆయన రీట్రేట్ చేశారు. దానికి సంబంధించిన వార్త. ప్రాజెక్టుల కాలువల రిపేర్లకు ఉపాధి నిధులే అని చెప్పి చెప్తున్నారు. ఇందులోకి కనెక్షన్ కట్ అయింది. సో రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల కన్నా సరే కేంద్రం ఇస్తున్న ఉపాధి పైసల మీదనే ఎక్కువగా డిపెండ్ అయ్యి ప్రాజెక్టుల కాలువల రిపేర్లు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో చేసిన కేటాయింపుల కన్నా ఉపాధి హామీ నిధుల్నే పెద్ద ఎత్తున ఖర్చు చేసి రైతుల పొలాలకి నీళ్లిచ్చే పనులు చేయిస్తోంది. 1200 కోట్లు అంచనాతో ఆల్రెడీ పనులు మొదలు పెట్టింది. మామూలుగా డిస్ట్రిబ్యూటరీలో పిచ్చి మొక్కల తొలగింపు కానీ, పూడిక తీత, కాల్వ కట్టల బలోపేతం, ఈ పనులన్నీ కూడా చేపట్టింది ఈ ప్రభుత్వం అని చెప్పి చూస్తున్నాం. ఎస్ఆర్ఎస్పి డిస్ట్రిబ్యూటరీల రిపేర్లు మొత్తం కూడా ఈ డబ్బులతోనే, కేంద్రం ఉపాధి నిధుల డబ్బులతోనే చేయబోతోంది. మైనర్ ఇరిగేషన్ ఖర్చు చేసే వాటిలో కూడా ఈ పైసలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. సో ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా చెప్పుకునే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కి సంబంధించి బడ్జెట్ లో చేసిన కేటాయింపుల కన్నా 9 రెట్లు అదనంగా ఉపాధి డబ్బులను రాష్ట్ర సర్కార్ అక్కడ రిపేర్లకి దానికి వాడుతోంది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఎస్ఆర్ఎస్పి అండి, మైనర్ ఇరిగేషన్ కి కూడా కృష్ణా గోదావరి బేసిన్ల పరిధిలో మైనర్ ఇరిగేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 406 కోట్లు మాత్రం కేటాయించింది. అంతకంటే ఎక్కువగానే ఇప్పుడు ఉపాధి నిధుల్ని ఖర్చు చేస్తోంది. 30,000 చెరువుల కాల్వల రిపేర్లకు 498 కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపుల పరంగా చూస్తే బడ్జెట్ లో ఏమి కేటాయింపులు లేకపోయినా ఇంత 1200 కోట్ల వరకు దీనికి వాడాలి అని చెప్పి డెసిషన్ తీసుకుంది. అందులో ఉపాధి నిధులే ఎక్కువ ఉన్నాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అన్ని చోట్ల నాట్ ఓన్లీ మైనర్ ఇరిగేషనే కాకుండా చాలా చాలా చిన్న చిన్న కాలువలకి వాటికి కూడా ఎక్కువగా వీటినే కేటాయిస్తున్నారు ఈ డబ్బుల్ని అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. 14 లక్షల ఎకరాలకు పైగా నీళ్లిచ్చే ఎస్ఆర్ఎస్పి డిస్ట్రిబ్యూటరీల పునరుద్ధరణకి భారీగా ఈ ఉపాధి హామీ నిధుల్ని వాడుకోవాలని చెప్పి ఎస్టిమేట్స్ ఇచ్చారు ఇరిగేషన్ అధికారులు అని చెప్పి కూడా ఈ ఆర్టికల్ లో ఉంది. సో దానికి సంబంధించి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఎస్ఆర్ఎస్పి మెయిన్ కెనాల్ లో 41.76 లక్షల స్క్వేర్ మీటర్లు, బ్రాంచ్ కాల్వల్లో 92.40 లక్షల చదరపు మీటర్లు, సబ్ మైనర్ లో 1.10 కోట్ల చదరపు మీటర్లు, ఫిడర్ ఛానల్స్ లో 32.40 లక్షల చదరపు మీటర్ల జంగిల్ క్లియరెన్స్ పనులు. ఈ పనులన్నీ కూడా ఉపాధి హామీ నిధులతో చేపడుతున్నారు. అన్ని కాలువల్లో కలిపి పూడికి ఏదైతే తొలగిస్తున్నారో దాన్ని, అలాగే కొత్తగా మట్టిని తొలగించి ఫీడర్ ఛానల్స్ ఏర్పాటు చేయడం, కాల్వల సరిహద్దుల వెంట స్ట్రెంచ్ కొట్టడం, మిగిలిన పనులన్నిటికీ కూడా ఈ ఉపాధి హామీ నిధుల్ని వాడుతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. 2021 వార్షిక బడ్జెట్ లో ఎస్ఆర్ఎస్పి వరకు ప్రభుత్వం కేటాయించింది 25.52 కోట్లే. కానీ ఉపాధి హామీ నిధులతోనే మొత్తం డిస్ట్రిబ్యూటరీల పనులన్నీ కూడా చేస్తున్నారని చెప్పి ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో 50 దేశాల్లో పివి జయంతి వేడుకలు, శత జయంతి ఉత్సవాలు అద్భుతంగా చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. దానికి సంబంధించి 10 కోట్లు మంజూరు చేశారండి సీఎం కేసీఆర్. ఏర్పాట్లని స్వయంగా మంత్రి కేటీఆర్ పర్యవేక్షిస్తారని చెప్పి ఆయన చెప్పారు. పివికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ప్రధాని దగ్గరికి వెళ్తాను, అవసరమైతే నేనే వెళ్లి స్వయంగా ప్రధానికి విజ్ఞప్తి చేస్తానని చెప్పి కూడా కేసీఆర్ అన్నారు. నిన్న పివి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో దేశ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 11.58%. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిన్న పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదిక విడుదల చేస్తూ మాట్లాడారు. దేశ ఎగుమతుల్లో మనం అద్భుతంగా ఉన్నాం, 11.58% వాటా మనదే అని చెప్పి ఆయన మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త. అదే పేజ్ లో ఇండ్లు కట్టుడేట్ల ఎంత కన్స్ట్రక్షన్ సెక్టర్ మొత్తం కుదుపుకి గురైంది లాక్డౌన్ వల్ల, ఈ కరోనా వల్ల. ఎస్పెషల్లీ ధరల మోత, మరోవైపు కూలీల కొరత, ఇట్లా రెండు వైపుల ప్రాబ్లమ్స్ ఎదురవడంతో కన్స్ట్రక్షన్ చాలా భారంగా మారింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. 400కు చేరువలో సిమెంట్ బస్తా ధర. ఓ పక్క సిమెంట్ ధరలు పెరిగిపోయాయి, ఇసుక రేట్ అయితే డబుల్ అయిపోయింది. 20% పెరిగిన ఇటుక రేట్లు, ఇసుక పెరగడం, ఇటుక రేట్లు పెరగడం, కూలీల కొరత, విపరీతంగా సిమెంట్ ధర పెరిగిపోవడం, మొత్తం అన్ని కలిపి క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అంటారు కదా, మొత్తం అన్ని కలిపి కన్స్ట్రక్షన్ సెక్టర్ చాలా భారంగా మారిపోయిందని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. లారీ ఇసుకకు ₹1,00,000 దాకా తీసుకుంటున్న పరిస్థితి. సిమెంట్ రేట్ అయితే 110 పెరిగింది బస్తాకి అని చెప్పి కన్స్ట్రక్షన్ సెక్టర్ చాలా చోట్ల పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అవి కూడా వాళ్ళకి మొత్తం ఫినిష్ చేసి ఇవ్వడానికి వాళ్ళకి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఇంకొకటి
అందరూ మైగ్రెంట్ లేబర్స్ అందరూ సొంతూళ్ళకి వెళ్ళిపోవడంతో వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్. అవి వాళ్ళు వస్తే కానీ కన్స్ట్రక్షన్ ఒక అడుగు ముందుకు పడదు, వాళ్ళు అనుకున్న టైంకి వాళ్ళు ఇవ్వలేరు. సో రకరకాలుగా ఇబ్బందులు పడుతోంది కన్స్ట్రక్షన్ సెక్టర్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. కరోనా టెస్టింగ్ ట్రేసింగ్ లో సర్కార్ నిర్లక్ష్యం. దీనికి సంబంధించి బీజేపీ మాజీ అధ్యక్షులు కె లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ టెస్టింగ్ ట్రేసింగ్ లేకపోవడం వల్ల ప్రమాదకరంగా మారింది అని చెప్పి దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ కి ఆయన ఘాటు లేఖ రాశారండి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి కరోనా వస్తే తప్ప ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయించాలి అని చెప్పి ప్రభుత్వానికి గుర్తు రాలేదా? చాలా నిర్లక్ష్యం వహించారు, అందుకనే ఇప్పుడు ప్రమాదకరంగా మారింది హైదరాబాద్ లో పరిస్థితి అని చెప్పి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. నెక్స్ట్ పేజ్ కి వస్తే ఆన్లైన్ క్లాసులతో నో యూజ్, 90% పేరెంట్స్ ఇదే ఒపీనియన్ అని చెప్పి చూస్తున్నాం. విపరీతంగా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి పిల్లలకి. ఏంటి నర్సరీ పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టేస్తున్నారండి, మరి దారుణం కాకపోతే. సో దాని మీద పేరెంట్స్ ఒపీనియన్ తీసుకుంది హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్. వాళ్ళ సర్వేలో చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ వచ్చాయి. మెయిన్ గా ఏంటంటే టీచర్స్ చెప్పేది తక్కువ, ఇచ్చే హోంవర్క్ ఎక్కువ. ఆల్రెడీ పేరెంట్స్ రకరకాల పనుల్లో ఉంటారు, చాలా మంది ఇద్దరు వర్క్ చేసే పేరెంట్స్ ఉంటారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న పేరెంట్స్ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లల వెనకాలే ఉండి వాళ్ళతో చేయించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి చాలా మంది పేరెంట్స్ చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అన్ని ఫీజులు కట్టాలని చెప్పి రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి. ఓ పక్క క్లియర్ గా గవర్నమెంట్ జీవో ఉంది, ఏ రకంగా ఫీజులు వసూలు చేయొద్దు, ఏ నెలకు ఆ నెల ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి, అది కూడా గత సంవత్సరం ట్యూషన్ ఫీ అంటే. బట్ స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే అన్ని రకాల ఫీజుల్ని, ట్రాన్స్పోర్టేషన్ ఫీ, మెస్ ఫీ, ఆ ఫీ, ఈ ఫీ అని చెప్పి రకరకాల ఫీజు అన్నిటిని కూడా ట్యూషన్ ఫీ, పేరు మాత్రమే ట్యూషన్ ఫీ అని పెట్టి రకరకాల ఫీజులు ఆ పేరు కింద వసూలు చేస్తున్న పరిస్థితి. కిందటేడు కంటే 50% ఫీజు అదనంగా పెంచారని చెప్పి కూడా ఈ సర్వేలో పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాతే ఓపెన్ చేయాలని మోర్ దాన్ 82% పేరెంట్స్ అభిప్రాయపడ్డారండి. దీనికి సంబంధించిన వార్త. సో 90% పేరెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల యూజ్ లేదని చెప్పి అభిప్రాయపడ్డారు. దానికి సంబంధించిన వార్త. అండ్ భక్తులు లేకుండానే ఎల్లమ్మ కళ్యాణం బల్కంపేట బోసిపోయిందండి. ప్రతి ఏటా అసలు ఆషాఢ మాసంలో చాలా వైభవంగా నిర్వహిస్తారు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. బట్ ఈసారి భక్తులు లేకుండా చాలా నార్మల్ గా నిర్వహించారు. దానికి సంబంధించిన వార్త. ఇక 10th లో 99.92% మంది పాస్ అయ్యారండి. 13,014 మందికి 10 out of 10 జీపీఏ వచ్చింది. హైదరాబాద్ లో బాలికలదే హవా అని చెప్పి మనం ఆర్టికల్ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే కరోనా టెస్టుల్లో జిల్లాకు తీరు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, జిల్లాలో చేస్తున్నారు అసలు కరోనా టెస్టులు అంటే ఏం లేదు, జిల్లాకు రకంగా ఉంది పరిస్థితి అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. కేసులు ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఆగిన పరీక్షలు. మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా, జనగాంలో ఒక ఫెర్టిలైజర్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి వల్ల, ఫెర్టిలైజర్ షాప్ వ్యక్తి వల్ల ఒక 30-40 మందికి కరోనా వచ్చింది అని చెప్పి. అంతదాకా అంత ఉధృతంగా వచ్చిన జనగాం జిల్లాలో సడన్ గా టెస్ట్లు ఆపేశారు. వాళ్ళందరూ ఈ వీళ్ళ మందితో, ఈ 30-40 మందితో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ, వాళ్ళని కలిసిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వరి అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మాకెందుకు టెస్టులు చేయట్లేదు అని చెప్పి. ఇది ఒక జనగామే కాదండి, చాలా జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల టెస్టులు చేసినా సరే రిపోర్ట్లు పెండింగ్ లో పెడుతున్నారు. వాళ్ళది పాజిటివో తెలియట్లా, నెగిటివో తెలియట్లా. సరే ఏమీ రిపోర్ట్ రాలేదు కదా అని చెప్పి వాళ్ళు అటు బయట తిరగలేక ఇటు ఇంట్లో ఉండలేక సతమతం అవుతున్నారని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. ట్రూ నాట్ మెషిన్స్ అని చెప్పి తెచ్చారు కానీ ఎక్కడ కూడా వాటిని వినియోగంలోకి తీసుకురావట్లేదు అని చెప్పి చూస్తున్నాం. వరంగల్ ఎంజిఎం, ఆదిలాబాద్ రిమ్స్ పై ఒత్తిడి పెరుగుతోంది అని చెప్పి కూడా ఈ ఆర్టికల్ లో ఉంది. కరోనా సమాచారానికి సంబంధించి విపరీతమైన సైలెన్స్ అయితే మనకి కనిపిస్తోంది. ఎందుకంటే ఆ రోజు జనగాంకి సంబంధించి 21st పాజిటివ్ కేసులు ఏం లేవని చెప్పి జనగామ అధికారులు, ఆ జిల్లా ఆఫీసర్లు ఏం రిపోర్ట్లు పాజిటివ్ ఏం లేవని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కానీ అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరోగ్య బులెటిన్ రిలీజ్ చేస్తుందో అందులో జనగామ జిల్లాలో 34 మందికి పాజిటివ్ అని చెప్పి అందులో చూపించారు. సో ఇట్లా రకరకాలుగా, అండ్ చాలా క్లియర్ గా హైకోర్టు కూడా చెప్పింది టెస్టులు పెంచండి, జిల్లాలో కూడా పెంచండి అని చెప్పి. సో జిల్లాకి కనీసం 50 శాంపిల్స్, ప్రతిరోజు జిల్లాలో కనీసం 50 టెస్టులు చేయాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నారు. బట్ ఆ విషయంలో కూడా ఎక్కడ అడుగు ముందుకు పడట్లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. పాత జిల్లా కేంద్రాలతో పాటు సూర్యాపేట, సిద్దిపేటలో కూడా టెస్టులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పెద్ద ఆసుపత్రులకి ట్రూ నాట్ మెషిన్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ కొన్ని రకాల ఎక్విప్మెంట్ లేక అవి కరెక్ట్ గా వినియోగంలోకి రావట్లేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. సో కరోనా టెస్టుల విషయంలో జిల్లాకు తీరు. హైదరాబాద్ లో ఎట్లయితే చేశారో ఇప్పుడు ఆల్మోస్ట్ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కేసులు ఎక్కువ ఉన్న జిల్లాల్లో కూడా టెస్టులు ఆగిపోయాయని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో కొప్పులా తప్పుకో, మంత్రిగా ఉండే నైతిక హక్కు లేదు అని చెప్పి జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారండి. తరుగుతో రైతులకి 40 కోట్ల నష్టం వచ్చింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు తరుగు వల్ల 40 కోట్ల వరకు నష్టపోయారు. మిల్లర్లతో కుమ్మక్కై మంత్రి కొప్పుల కావాలని చెప్పి రైతుల్ని ఇబ్బంది పెడుతూ
చేస్తున్నారు, రైతుల్ని ఇబ్బంది పెడితే రైస్ మిల్లుని బ్లాక్ లిస్ట్ లో పెడతామని చెప్పి చెప్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆయనకి నైతిక హక్కు లేదు, మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పి డిసిసి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విమర్శిస్తున్న సిచ్యుయేషన్. దానికి సంబంధించిన వార్త. నకిలీ సీడ్స్ ముఠా అరెస్ట్, 30 లక్షల విలువైన విత్తనాలు సీజ్ చేశారండి. నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముఠాని పట్టుకున్నారు పోలీసులు. ఈ మధ్య కాలంలో ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయి. నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠాలు కూడా పట్టుబడుతున్నాయి. 23 మంది సభ్యులున్న ఈ ముఠా నుంచి సుమారు 30 లక్షల విలువైన 15 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశారు. ఈసారి ఎక్కువగా పత్తి వేయాలి అని చెప్పి షరతుల యువసంలో భాగంగా సీఎం చెప్పారు కాబట్టి ఈ నకిలీ సీడ్స్ అమ్మే ముఠాలు కూడా ఎక్కువ అవుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే లడాక్ లడాయి ఆగింది, గల్వాన్ సహా వివాద ప్రాంతాల్లో బలగాల్ని వెనక్కి రప్పించేందుకు చైనా ఓకే చెప్పింది అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. ఫేస్ టు ఫేస్ గొడవలకి ఫేస్ టు ఫేస్ చర్చలతోనే పరిష్కారం దొరికింది అని చెప్పి చూస్తున్నాం. ఇండియా లెఫ్టినెంట్ జనరల్, చైనా మేజర్ జనరల్ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు మొన్న సోమవారం రోజు. ఆ మీటింగ్ లో ఏకాభిప్రాయం కుదిరింది అని చెప్పి చూస్తున్నాం. ఇప్పటిదాకా పెట్టుకున్న లడాయి చాలు, గల్వాన్ సహా వివాదాలు రగులుతున్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లోని అన్ని ప్రాంతాల నుంచి బలగాల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది అని చెప్పి ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. అయినా సరే ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎక్కడికక్కడ సర్వసన్నద్ధంగా అయితే మన వాళ్ళు ఉన్నారు. సో చర్చలు అయితే పాజిటివ్ గా నిర్మాణాత్మకంగా జరిగాయి. తూర్పు లడాక్ లోని వివాదాలు గొడవలు జరుగుతున్న అన్ని ప్రాంతాల నుంచి 2 దేశాలు కూడా సైనికుల్ని వెనక్కి రప్పించాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాయి. సో దీనికి సంబంధించిన వార్త. 3500 కిలోమీటర్ల మేరున్న ఎల్ఏసి వెంట ఉన్న బేస్లను అన్నిట్లోనూ కూడా సైన్యాన్ని తగ్గించాల్సిందిగా చైనాని ఇండియా డిమాండ్ చేసింది. దానికి చైనా ఒప్పుకుందని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. శాంతి కోసం పనిచేద్దామని చెప్పి చైనా శాంతి మంత్రం జపించింది. సో దానికి సంబంధించిన వార్త. అండ్ నిన్న మన ఆర్మీ చీఫ్ లడాక్ లో పర్యటించారండి. అంతకుముందు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా వెళ్లారు, ఎయిర్ చీఫ్ మార్షల్. ఇప్పుడు ఆర్మీ చీఫ్ 2 రోజులు లడాక్ లో పర్యటించబోతున్నారు. అక్కడ ఎట్లా ఉంది మొత్తం అంతా పరిస్థితిని కూడా ఆయన సమీక్షించబోతున్నారు. లడాక్ లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 18 మంది సైనికుల్ని ఆయన పరామర్శించారు. వాళ్ళ తెగువని ధైర్యాన్ని కూడా మెచ్చుకున్నారు. సో దానికి సంబంధించిన వార్త. అయితే ఇండియా చైనాకు సాయం అక్కర్లేదని చెప్పి రష్యా వ్యాఖ్యానించిందండి. సమస్యల పరిష్కారానికి సంబంధించి వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు, వాళ్ళకేం సాయం అక్కర్లేదని చెప్పి నేను వర్చువల్ మీటింగ్ లో రష్యా మంత్రి వ్యాఖ్యానించారు, రష్యా ఫారెన్ మినిస్టర్. దానికి సంబంధించిన వార్త. అండ్ సిబిఎస్ఈ 10th 12th ఎగ్జామ్స్ ఏమవుతాయనే దానికి సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతోందండి. ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పి పేరెంట్స్ నుంచి కానీ ఇంకా వేరియస్ సెక్షన్స్ నుంచి డిమాండ్ వస్తోంది. అయితే పెండింగ్ ఎగ్జామ్స్ ని పెట్టాలా వద్దా అనేది రేపు సాయంత్రంలోగా డెసిషన్ తీసుకోబోతున్నారు. సో దానికి సంబంధించి వీ హ్యావ్ టు వెయిట్. సిబిఎస్ఈ వాళ్ళందరూ ఇంకా వెయిట్ చేయాలి దానికి సంబంధించి. అండ్ అదే పేజ్ లో కరోనా 20 ఏండ్లైనా బతుకుతుంది. ఇది చాలా భయంకరమైన వార్త. -20 degrees దగ్గర 2 దశాబ్దాలైనా సజీవంగా ఉంటుంది అని చెప్పి చైనీస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి అండి. -4 degrees దగ్గర కూడా కొన్ని నెలల పాటు ఉంటది సజీవంగా కరోనా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పచ్చి మాంసం, చేపలు ముట్టుకోవద్దు, ఎందుకంటే ఇవి బాగా ఫ్రోజన్ ఫుడ్స్. మనకి పచ్చి మాంసం లేకపోతే ఇదంతా కూడా వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చిందంతా కూడా అది బాగుండాలి, నాణ్యతగా ఉండాలి అని చెప్పి వాళ్ళు విపరీతంగా చాలా లోవర్ టెంపరేచర్స్ దగ్గర ఫ్రీజ్ చేస్తారు కదా. దీన్ని మనం సురక్షితంగా అంటే ఎలాంటి మెజర్స్ తీసుకోకుండా దాన్ని తాకడం వల్ల కూడా కరోనా బారిన పడుతూ ఉంటాము. సో పచ్చి మాంసం, చేపల్ని ముట్టుకోవద్దు, వాటిని హైయర్ టెంపరేచర్స్ దగ్గర ఉడికించి మాత్రమే తినాలని ఇప్పటికీ చాలా మంది హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పారు. సో ఏదో కరోనాకి టెంపరేచర్ తో సంబంధం లేదు, వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి -20 degrees దగ్గర 2 దశాబ్దాలు అంటే 20 ఏళ్లైనా బ్రతకగలుగుతుందని చెప్పి చైనీస్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే ఏటీఎం వాడితే మోతే, 5,000కు మించితే ట్రాన్సాక్షన్ ఫీ తప్పదు అని చెప్పి కమిటీ ఏటీఎం యూసేజ్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఆర్బీఐకి కమిటీ సిఫార్సులు చేసింది. ఫ్రీ ట్రాన్సాక్షన్స్ లిమిట్ ఉన్నా సరే తప్పదు, 5,000 కంటే ఎక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేస్తే ఖచ్చితంగా విమానం మోత మోగుతుందని చెప్పి మనం చూస్తున్నాం. ఇంటర్చేంజ్ ఛార్జీలు కూడా పెంచాలని చెప్పి కూడా ఈ కమిటీ సిఫార్సు చేసిందండి ఆర్బీఐకి. అంటే ఒక బ్యాంక్ ఏటీఎం ని వేరే ఏటీఎం లో కనుక మనం విత్డ్రాల్ కి వాడితే దాని మీద కూడా ఇప్పటిదాకా ఏవైతే ఉన్నాయో ఛార్జీలు వాటిని పెంచాలి, 24 రూపీస్ ప్లస్ ట్యాక్స్లు వేయాలి అని చెప్పి ఈ కమిటీ సూచించింది. సో దీనికి సంబంధించిన వార్త. అండ్ దీనికి సంబంధించి కరోనాకి పతంజలి మందు కొరోనిల్ పేరుతో లాంచ్. నిన్న రామ్దేవ్ బాబా పతంజలి మందుని లాంచ్ చేశారు. కరోనాకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది, క్లినికల్ ట్రయల్స్ లో కూడా సక్సెస్ అయింది. కొరోనిల్ అని చెప్పి ఆ పేరుతో లాంచ్ చేశారు. 9 రోజుల్లోనే 100% రికవరీ రేట్ సాధించాము, 545 రూపీస్ దీని ధర అని చెప్పి కూడా విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించి
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి మందు గురించి ఇప్పుడే చెప్పలేము అని చెప్పి ప్రకటన ఇచ్చిందండి. 9 రోజుల్లోనే నయం అవుతుంది అనే ప్రకటనని మాత్రం నిలిపివేయండి. దానికి సంబంధించి ఎలాంటి క్లినికల్లీ ప్రూవ్డ్ ఏమీ లేదు కాబట్టి ఆ ప్రకటన ఆపేయండి అని చెప్పి ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పింది. మేమేం సర్టిఫై చేయలేము, పతంజలి 9 రోజుల్లో నయం చేస్తామని పతంజలి ఇచ్చిన స్టేట్మెంట్ ని మేమైతే సర్టిఫై చేయలేమని చెప్పి ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ మందు కోసం వాళ్ళు చేసిన స్టడీ గురించి కూడా మాకు అవగాహన లేదు అని చెప్పి ఆయుష్ రెస్పాండ్ అయిన పరిస్థితి. ఐసీఎంఆర్ కూడా పతంజలి మందులపై స్పందించడానికి పెద్దగా ఇష్టపడలేదు. అండ్ పల్లెల్లో కొలువులు మళ్ళీ మామూలే. అమ్మయ్య, నిరుద్యోగిత పెరిగిపోయింది బాగా కరోనా వల్ల అని చెప్పి మనం రోజు మాట్లాడుకున్నాం కదా. పల్లెల్లో నార్మల్సీకి వచ్చిన పరిస్థితి అండి. 8.5% చేరిన నిరుద్యోగం రేటు. అంటే బిఫోర్ కరోనా ఎంత నిరుద్యోగిత ఉన్నదో ఆల్మోస్ట్ ఆ పరిస్థితికి వచ్చేసింది పల్లెల్లో పరిస్థితి అని చెప్పి మనం చూస్తున్నాం. ఏప్రిల్ మే నెలలో 23.5% ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగానే నార్మల్సీ 8.5% వచ్చింది. దిస్ ఇస్ ద సేమ్ యాజ్ ప్రీ కరోనా. అయితే ఇంకా పట్టణాల్లో మాత్రం ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అది పెరగాల్సి ఉంది అని చెప్పి మనం ఆర్టికల్ లో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో ఏడాది హజ్ యాత్ర లేదని చెప్పి కేంద్రం ప్రకటించిందండి. కరోనా వల్ల ఏడాది హజ్ యాత్ర ఇండియన్స్ కి లేదు అని చెప్పి చెప్పింది. అండ్ అప్లికేషన్ ఫీజుని రిఫండ్ చేస్తామని చెప్పి కూడా ప్రకటించింది. అండ్ మండల జిల్లా పరిషత్లకు పైసలు తక్కువే, ఫండ్స్ పెంచాలని రాష్ట్ర సర్కార్కు ఎంపీటీసీ జెడ్పీటీసీల డిమాండ్ అని చెప్పి మనం ఈ ఆర్టికల్ లో చూస్తున్నాం. చాలా నామకే వాస్తేగా మారిపోయాయి ఈ మండల జిల్లా పరిషత్లు. చాలా అరకొర నిధులతో సరిగా ఏం పనులు చేయలేకపోతున్నాం, ఫండ్స్ పెంచాలి అని చెప్పి వీళ్ళు సర్కార్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అండ్ వందే భారత్ ఫ్లైట్లపై అమెరికా ఆంక్షలు, ఏవియేషన్ అగ్రిమెంట్ ఉల్లంఘిస్తున్నారని చెప్పి ఆరోపిస్తూ మన వందే భారత్ ఎవరైతే విదేశాల్లో చిక్కున్న అమెరికన్లను తీసుకొచ్చే వేరే వేరే దేశాల వాళ్ళని తీసుకొచ్చే మన మిషన్ కి సంబంధించి మనం ఫ్లైట్లు పంపిస్తాం. దాని మీద అమెరికా ఆంక్షలు ముందు రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలని చెప్పి అమెరికా సూచిస్తోందండి. సో అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ పేరుతో ఆంక్షలు విధించింది. స్పెషల్ ఫ్లైట్లు నడుపుతున్నాం మనం. అయితే తమ ఫ్లైట్లని ఇండియాకు అనుమతించట్లేదు, బట్ ఇండియా మాత్రం తమ ఫ్లైట్లని నడుపుకుంటోంది. ఇట్లా వన్ వేలో చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అమెరికా ఆంక్షలు విధించింది. దానికి సంబంధించిన వార్త. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్ లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. మధ్యలో చిన్న ఇంటరప్షన్ వచ్చింది, సారీ ఫర్ దాట్. సో యా, ఈ ప్రయత్నం ఎలా ఉందో చెప్పండి. అండ్ మోర్ ఓవర్ గుడ్ మార్నింగ్ అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాకుండా మీరు ఏదైతే వార్త వింటున్నారో దానికి సంబంధించి మీకు కలిగిన రెస్పాన్స్ లేదా ఇంకేమైనా ఇతర ఇష్యూస్ ఉంటే దాన్ని మీరు 1-2 లైన్ల మెసేజ్ రూపంలో కనుక పెట్టగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే విల్ గెట్ టు నో జనాలు ఏమనుకుంటున్నారు, జనాలు ముఖ్యంగా బికాస్ ప్రజలకి కావాల్సినవి, ప్రజల మనసులో ఏముంటాయో ఆ వార్తలకి వెలుగు పేపర్ ఒక కరపత్రం లాంటిది ప్రజల వాయిస్ కి. కాబట్టి మీరు ఇంకేమైనా సమస్యలు మా దృష్టికి తీసుకురావాలనుకుంటే కూడా మీరు కామెంట్ సెక్షన్ లో ఫీడ్బ్యాక్ చెప్పొచ్చు. అండ్ ఏదైనా వార్తకు సంబంధించి మీ రెస్పాన్స్ ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ ని షేర్ చేసుకోండి. డెఫినెట్లీ విల్ లుక్ ఇంటూ ఇట్. అండ్ ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా కూడా డెఫినెట్లీ చెప్పండి. ఇవేమీ లేకపోతే నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 7:45 కల్లా వచ్చేస్తాను, వెలుగు పేపర్ ని మీ ముందు ఉంచుతాను. ఇవాటికింతే. హ్యావ్ అ నైస్ డే. అండ్ మాస్కులు పెట్టుకోండి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించండి, చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండండి. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకండి. అండ్ గుంపులు ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కంపల్సరీ మాస్క్ తో నోరు ముక్కు కవర్ చేసుకోండి. ఇవాటికింతే. హ్యావ్ అ వండర్ఫుల్ డే. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రేపు 7:45 కలుద్దాం. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.